కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు పెద్ద పెద్ద లాయర్లు అసలు ఆ మామూలు డ్రామా జరగట్లేదు అసలు ఆయన. ఉమ్, పొయ్యి సింపుల్ గా ఏసీబీ దగ్గరకు పోయి, ఆ అవును. ఏసీబీ కూడా ఎవరో కాదు అసలు. 10 ఇయర్స్ గవర్నమెంట్ లో భద్రత మాదే బాధ్యత మాదే అని పోలీస్ ని తీర్చిదిద్దిన లండన్ పోలీస్ లాగా చేసి ఉమ్, తెలంగాణ నెంబర్ 1 పోలీసు మా హయాంలో అని చెప్పుకొని అటువంటి వీరే కదా. అవును. మరి వీరు వెళ్ళి సింపుల్ గా ఏసీబీ పిలిచినప్పుడు పోయి లొటపీస్ కేసులో ఏదో 2 అడుగుతారు, 2 చేసుకొని వస్తే అయిపోతుంది. కానీ ఉమ్, అమ్మో నేను రాను, నా దగ్గర లాయర్లు కూర్చుంటేనే వస్తా. ఉమ్, అసలు లాయర్లు మామూలుగా గుర్తొస్తలేరు ఆయనకి. ఇప్పుడు నడుస్తే లాయర్ కావాలి, పక్కకి ఉమ్, బాత్రూమ్ పోతే లాయర్ కావాలి, ఉమ్, బయట తినేటప్పుడు లాయర్ కావాలి, బయట ఏసీబీ దగ్గర పోయేటప్పుడు లాయర్ కావాలి. తెలంగాణ లాయర్లు ఉద్యమంలో ఎంత గొప్పగా పోరాడితే ఆ లాయర్లు అందరినీ నువ్వు ఇవాళ కాన్స్టిట్యూషన్ తెలిసిన వాళ్ళని ఎమ్మెల్యేలు చేసినావా తెలంగాణ రైట్. లాయర్లని? అవును. ఇవాళ లాయర్లు గుర్తొస్తారు నీకు? ఇవాళ తెలంగాణలో లాయర్లని సుప్రీంకోర్టు దాకా వాదించేటటువంటి లాయర్లుగా తీర్చిదిద్దినవా? ఉమ్, ఇవాళ నువ్వు ఎవరో లాయర్లని పెద్ద పెద్ద డబ్బులు పెట్టి హైర్ చేసుకుంటా ఉన్నావు, తెలంగాణలో ఏ ఒక్కరు లేనట్టు. సో లాయర్ కమ్యూనిటీ కూడా బాగా ఆలోచిస్తా ఉంది ఇవన్నీ కూడా. నాయకుడు నేను ఏమంటున్నా అంటే, ఇది సింపుల్ అండి కేసు. ఉమ్, మనీ అనేది, డబ్బులు చేతులు మారినాయా లేదా, మనీ లాండరింగ్ జరిగిందా లేదా ఇందులో. ఉమ్, రెండోది ఫెమా ఉల్లంఘనలు జరిగినాయా లేవా, ఉమ్, ఆర్బీఐ ఏదైతే గైడ్ లైన్స్ బట్టి అవును. జరిగిందా, ప్రభుత్వంలో కేబినెట్ తీర్మానం ఉందా లేదా, రైట్. ఒక అంశము. రెండోది హెచ్ఎండిఏ బోర్డు మీటింగ్ జరిగిందా లేదా, ఉమ్, లేదా ప్రభుత్వం నేరుగా 10 కోట్ల మీదిది కేబినెట్ శాంక్షన్ లేకుండా, ఫైనాన్షియల్ అప్రూవల్ లేకుండా ఇవ్వొచ్చా? ఇది రాజుల కాలమా, డెమోక్రసీయా? ఉమ్, రాజుల కాలం అయితే వెనకట రాజులని ఎవరన్నా కవులు కొంత పొగుడితే చాలు 10 బంగారు నాణాలు ఇచ్చేయనగానే అవును. కోశాధికారి పోయి ఇచ్చేసేటోడు. ఈయన మొన్న అంటే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏంటంటే, నేనే ఇది నిర్ణయం తీసుకున్నా, అవును. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయి. ఉమ్, ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నప్పుడు నిర్ణయాలు ఏం తీసుకోవాలంటే, నేచురల్ కలామిటీ వస్తే, ప్రకృతి రైట్. వైపరీత్యాలు రైట్. జరిగితే, ఏదైనా అకాల వర్షాలు పడితే, రైట్. లేదా ఆన్ గోయింగ్ సంక్షేమం, పెన్షన్ లాంటి స్కీమ్స్, రైట్. ఓల్డ్ ఏజ్ పెన్షన్, లేదా డెవలప్మెంట్ లో కంటిన్యూస్ ప్రాసెస్ లో ఉన్నటువంటి ఉమ్, అటువంటి ఆగకూడదు. సో అవును. అవి చేస్తే ఓకే. కానీ ఉమ్, నువ్వు ఎన్నికల నిబంధనలు ఉన్నప్పుడు రేస్ అని, కార్ల రేస్ అని, ఈ ఆటేందో ఈ పాటేందో, అసలు ఆయనకు ఏదో బ్రాండ్ ఇమేజ్. అరే బ్రాండ్ ఇమేజ్ లో ఇవన్నీ అవసరం సార్? ఇవాళ రేపు బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి కూడా నాన్ స్టాపబుల్ అనే ఒక గేమ్ లో చూసిన నేను, మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ అని అంటాడు. ఉమ్, సో ఈ కార్ రేసులతో బ్రాండ్ ఇమేజ్ తెలంగాణ ప్రియారిటీస్ వేరు. రైట్. వ్యవసాయం, విద్య, ఇదే 700-800 కోట్లు ఖర్చు పెడతా అనుకున్నావు కదా. 700-800 కోట్లు పెడితే ఇవాళ ఉస్మానియా దవాఖాన అయిపోవు కదా, నగరం రైట్. 4 దిక్కుల 4 వైద్యాలయాలు అయిపోవు కదా, ఇవాళ నా యూనివర్సిటీలు అన్ని ఆగమాగమైనాయి కదా. ఉమ్, ఓయూ గాని, కాకతీయ గాని అనేక యూనివర్సిటీలు, వాటికి ఫండ్ 100 కోట్లు ఇస్తే ఇవాళ యూనివర్సిటీకి ఫారెన్కి వెళ్ళి మన దగ్గరికి వచ్చి చదువుతురు కదా. అవును. ఓయూ ఎంతమంది సైంటిస్టులను అందించింది. రైట్. సో కాబట్టి ఇట్లా విద్యాలయాలు ఖర్చు పెట్టినావా, వైద్యాలయాలు ఖర్చు పెట్టినావా, వ్యవసాయం ఖర్చు పెట్టినావా, విద్యుత్ ఖర్చు పెట్టినావా, సంక్షేమం ఖర్చు పెట్టినావా, పెన్షన్ల ఖర్చు పెట్టినావా? నువ్వు అంటున్నావు ఫార్ములా వాళ్ళు ఎంబడి పడుతుంది, నేను ఫార్మర్ సైడ్ మాట్లాడుతున్నా. అగో రేస్ జరిగేటప్పుడు ఫార్మర్స్ గుర్తురాలే? గివే 700-800 కోట్లు ఇస్తే ఫార్మర్స్ కి ఉపశమనం అవుతుంది అని చెప్పి వాళ్ళకు పంపించచ్చు కదా, ఇదే సంక్షేమం వైపు. అవును. రుణమాఫీ. రుణమాఫీ కానీ ఏది కానీ అప్పుడు ఇయ్యలే కదా ఎన్నికలప్పుడు. సో అప్పుడు మరి అగమ్య గోచరంగా రైతులు ఎదురు చూస్తున్నప్పుడు ఇదే 700 కోట్లు రేసులకు పెట్టినావు కానీ ఫార్మర్స్ కు పెట్టినవా? ఇవాళ మళ్ళీ ఫార్మర్స్ అండగా తీసుకొని బయటపడాలి, లాయర్ల అండ తీసుకొని బయటపడాలి. ఉమ్, ఏంది ఇది అంత వైనం? చదువుకున్న ఎడ్యుకేటెడ్ మినిస్టర్, లా అబైడింగ్ సిటిజన్, ఒక ఉమ్, సామాన్యుడు, ఒక పోలీసు వాళ్ళు పిలిస్తే ఉట్టిగా పోతారు వాళ్ళు. ఉమ్, ఇలా లాయర్లు ఎంబడి కావాలంటే మరి సామాన్యులకు పోలీస్ స్టేషన్ పోయేటప్పుడు ఓ లీగల్ ఎయిడ్ సెల్ పెట్టు. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక లాయరు ప్రతి అక్యూజ్డ్ ఎంబడి పోయి లోపల కూర్చోవాలి, పోలీసు వాళ్ళు కొట్టకుండా తిట్టకుండా అనేది చట్టం తీసుకొచ్చినవా నువ్వు? ఉమ్, సో చట్టంలో నీకు ఉండొచ్చు, సరే నువ్వు బాగా చదువుకున్నావు, ఇలా చట్టంలో లాయర్లను పెట్టుకోవచ్చు అని ఉన్నది. కానీ దేనికి లాయర్లు? కోర్టులో వాదించడానికి లాయర్లు, ఉమ్, లేదా ఈ సమస్య మీద చర్చించడానికి, బ్రీఫ్ తీసుకోవడానికి, ఏ రకంగా నేను సమాధానాలు రేపు లోపల మాట్లాడాలి, నేను చేయలేదు, నేను నిర్దోషిని, అయినా వీళ్ళు నన్ను అక్రమ కేసు బనాయిస్తున్నారు, ఇది గవర్నమెంట్ ఈ అక్రమ కేసులకు వెళ్ళి మరి నేను ఏ రకమైన సమాధానాలు, ఇవన్నీ కూడా చట్టాల గురించి తెలుసుకో, లాయర్లను ఎంగేజ్ చేసుకో, కన్సల్టెన్సీ తీసుకో. లేదు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యాక్సెప్ట్ చేస్తే గనక లాయర్ ని కూడా లోపల కూర్చోబెట్టుకో. లాయర్ లోపలికి పోయినా అంత దూరంలో కూర్చుంటాడు కదా. నీకు ఏ ప్రశ్న అడగాలని ఏసీపీకి చెప్తాడా, లేదు ఏ ఆన్సర్ ఎట్లా ఇవ్వాలని టౌటింగ్ చేస్తాడా, గెస్చర్స్ చేస్తాడా? అది చేయడానికి వీల్లేదు. మీరు కోర్టులో కూడా ఎప్పుడైనా వెళ్ళి చూడండి. మీరు నిందితుడిని ప్రాసిక్యూషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు డిఫెన్స్ లాయర్ ఫ్లోటింగ్ కానీ లేకపోతే గెస్చర్స్ తో కానీ ఇది చెప్పు, ఇది ఇట్లానో అట్లానో ఏం చెప్పడానికి వీల్లేదు. రైట్. సో లాయర్ అనేది చట్టాలు పరిరక్షించడానికి లాయర్లు ఉంటారు. అంటే అతని మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తేనో, రైట్. లేకపోతే ఇల్లీగల్ డిటెన్షన్ జరుగుతానో,
లేకపోతే అరెస్ట్ పేరుతో 24 అవర్స్ దాటి హరాస్మెంట్ వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటేనో, లేకపోతే కోర్టులో వాదించడానికో, లేకపోతే లీగల్ డిఫమేషన్ నోటీసెస్ ఇస్తుంటాడు కదా, 1000 కోట్లకు 2000 కోట్లకు వారాల మీద దాన్ని అటువంటప్పుడు ఇటువంటి వాటికి లాయర్లు ఉన్నారు. కానీ నువ్వు నేరం చేసి ఆ నేరాన్ని ఆడ చెప్పేటప్పుడు ఆన్సర్లు అబద్ధాలు చెప్పేయడానికో లేకపోతే ఇంకోటో చేయడానికి లాయర్లు లేరు. స్క్రిప్ట్ రాసియారు లాయర్లు. స్క్రిప్ట్ రాయడానికి, సినిమా స్టోరీ రాయడానికి ఉన్నారా లాయర్లు? నీకు లీగల్ స్టాండింగ్ చెప్తారు. ఎస్, నువ్వు ఇంకోటి కూడా భయం లేదండి. కేటీఆర్ ఆడికి పోగానే 1000 ఛానళ్లు బయటనే ఉండే కెమెరాలు, తుమ్మితే తగ్గితే బయటకి వినిపించేది. తర్వాత లాయర్లు ఉండనే ఉండే. నీ చుట్టూ 100 మంది లాయర్లను పెట్టుకునే తిరుగుతున్నావు. ఇప్పుడు ఎందుకు ఇది వచ్చింది ఇంత అభద్రతా భావం? ఇవాళ లాయర్లు ఎందుకు గుర్తొచ్చి 100 మందిని పెట్టుకొని తిరగాల్సి వస్తుంది? ఇవాళ లాయర్లు కవచమై తెలంగాణ లాయర్లు నిలబడితే నువ్వు లక్షలాది రూపాయలు పెట్టి సుప్రీంకోర్టు లాయర్లను తెచ్చుకుంటుంటే మరి ఇవన్నీ ఎందుకు జరిగింది? నీకు కర్మ ఎందుకు పట్టింది? సార్ అంటే హెచ్ఎండిఏ నుంచి నిధులు ట్రాన్స్ఫర్ అయినాయి అనేది ఇప్పుడు ఒక వాదన జరుగుతా ఉంది. అంటే దీని ఇన్వాల్వ్మెంట్ హెచ్ఎండిఏ మీద కానీ అప్పుడు ఆ చైర్పర్సన్ ఎవరైతే ఇన్వాల్వ్ చేసిరో దీని మీద ఎలా ఉండబోతుంది సార్? అప్పుడు వాళ్ళ మీద జర్నలిస్ట్ మీరు అడిగారు చైర్పర్సన్ అని చెప్పి. దీనికి నిజంగా హెచ్ఎండిఏకి చైర్పర్సన్ దీదెన్ సీఎం కేసీఆర్ గారు, వైస్ చైర్మన్ దీదెన్ ఎంఏయుడి మినిస్టర్ మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కేటీఆర్ గారు. అంటే తండ్రి కొడుకులు చైర్మన్ వైస్ చైర్మన్. తర్వాత అధికారులు. దీనికి ఒక బోర్డు ఉంటది, స్వయం ప్రతిపత్తి సంస్థ. దాని నిధులన్నీ కూడా తెలంగాణ ప్రజల యొక్క భూములు, ఆస్తులని తెగనమ్మిన వచ్చినటువంటి భూముల పైసలు. తెలంగాణ ప్రజలకు భూములు ఎప్పుడు అమ్ముతామండి? సంసారంలో పెళ్లి వస్తే, ఒక ఆపద వస్తే, లేకపోతే ఇల్లు కట్టుకుంటే, ఓ సంక్షేమం ఉంటే జాగలు అమ్ముకొని మనం బతుకుతాం. కానీ జాగలు అమ్ముకొని తలమ్మి చెప్పులు కొన్నట్టు ఇదేందండి? భూముల మీద వచ్చిన పైసలు హెచ్ఎండిఏలే తీసి కార్ల రేసులకు పెట్టిండు. అంటే బేసిక్ ఇక్కడ ప్రజలకు పర్మిషన్ అవసరం లేదు. బేసిక్ గా వీళ్ళిద్దరే ఆయన చెప్పేది అదే, ఆయన టీవీలలో చెప్పింది మీరు మాట్లాడుతున్నారు. చెప్పేది అదే కదా. బేసిక్ గా హెచ్ఎండిఏ నుంచి ఇక్కడ చిన్న పొరపాటు జరిగింది. కేటీఆర్ గారు ఏంటంటే ఈ మీడియా రాగానే, ఈ ఛానల్స్ రాగానే ధైర్యం వస్తుంది. ధైర్యం రాగానే నేనే రాజు, నేనే ఈయమన్న ట్రెజరీకి వెళ్ళి రేస్ అనేది చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్. కార్ల రేస్ లేకపోతే తెలంగాణకు బ్రాండే లేదు. ఈడ చార్మినార్ లేదు, మక్క మసీద్ లేదు, గండిపేట నీళ్లు లేవు, ఛాయ్ లేదు, బిర్యానీ లేదు, తెలంగాణకు మౌలిక జానపద గేయాలు లేవు, గోల్కొండ కోట లేదు, ఏం లేదు తెలంగాణకు. ఈ కార్ల రేస్ తెస్తేనే ప్రపంచ పటంలో ఉస్మానియా యూనివర్సిటీ లేదు, అఫ్జల్ గంజ్ దవాఖానా లేదు. తెలంగాణలో అసలు ఏం లేవు. ఇక ఈ కార్ల రేస్ పెడితేనే తెలంగాణ అనే పదం ప్రపంచ పటంలో పడుతుంది అన్నట్టు మాట్లాడుతున్నాయి. అంటే వీళ్ళు లేక ముందు బతుకమ్మ లేనట్టు. అసలు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయండి తెలంగాణకి? వెనుకటనే కదా 100 ఏళ్ల కింద చార్మినార్ సిగరెట్, షేర్వానీలు ఇవి. ఇవాళ ఈయన పరిశాన్ అవుతున్నాడు, ఊపర్ షేర్వాణి అందరు పరిశాన్ లాగా. తెలంగాణలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ హెచ్ఎండిఏ అనేది ఇండిపెండెంట్ బాడీ. ఆ బాడీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు చైర్మన్ కాన్సెంట్ ఉందా? నేను అడుగుతున్నా, ఇవాళ ఏ ఛానల్లో అడగట్లేదు. కేసీఆర్ గారు హెచ్ఎండిఏకి చైర్మనా, దీదెన్ చైర్మనా కాదా ప్రజలకు చెప్పండి. మీరు వైస్ చైర్మనా కాదా చెప్పండి. యూనిలాటరల్ డిసిషన్ అధికారులకు ఎట్లా ఆదేశం ఇచ్చినావు నువ్వు టీవీల ముందు చెప్పినట్టు. సో ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. హెచ్ఎండిఏ అధికారులు అంటే ఎవరు? ప్రభుత్వం ఇప్పుడు ఆ ఎవిడెన్సెస్ అన్ని, అగ్రిమెంట్ కాపీలను కానీ వీటిని కానీ ఈడీకి అందజేయాలి. మీకు శాత కాకపోతే లండన్ దాకా పోయినాయి ఈ పైసలు. ఇంటర్పోల్ తోని దొంగల్ని రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఇంటర్నేషనల్ బయలాటరల్ ట్రీటీస్ కి అనుగుణంగా పోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతదేశానికి వెళ్ళి ఎవరు ఫైనాన్షియల్ స్కామ్ చేసినా లండన్ లో తేలుతున్నారు. లండన్ స్వర్గధీమా ఎవరికి? ఇవాళ అనేక మంది స్కామర్స్ కి లాస్ట్ లండన్. ఆ లండన్ లో ఏం జరిగింది? ఈ పైసలు ఎవరికి బినామీకి పోయినాయి? లండన్ కు అంటే అప్పుడు మరి కేటీఆర్ గారు పోయినారు, మంత్రిగా ఉన్నప్పుడు పోయినారు అని అంటా ఉన్నారు ప్రజలు. అవన్నీ బయటికి రాని, కోఆపరేట్ చేయి. ఇప్పుడు ఈ రాష్ట్రం నుండి ఏకైక మంత్రి విదేశీ పర్యటనలలో ఎక్కువ శాతం పోయింది కేటీఆర్ గారు. మరి ఇవాళ ఆయన చేతులు మారినాయి. ఇవాళ వాళ్ళ పార్టీకి 41 కోట్ల రూపాయలు గ్రీన్ కో కంపెనీ, హెచ్ఎండిఏ, తర్వాత ఎఫ్ఈఓ ముగ్గురు ట్రైపార్టీ అగ్రిమెంట్ మధ్యలోనే గ్రీన్ కో ఎందుకు చేతులు లేవట్టింది? ఆ లాస్ వచ్చింది అని వెళ్ళిపోయిన ఆయనకు మళ్ళా నువ్వే ప్రభుత్వమే, ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు, ప్రభుత్వ పరంగా మనం చేద్దాం, హెచ్ఎండిఏకి వెళ్ళి పైసలు ఇచ్చేయి, తర్వాత స్పాన్సర్ని పడదాం. ప్రజాతం నువ్వు సంపాదించి నీ రెక్కల కష్టమా? తెలంగాణ భూములంతో వచ్చిన పైసలు అవి. మీ నాయన, మీ తాతలు మీరు కష్టపడితే వచ్చిన పైసలు అవి. ఒక్కొక్క రూపాయికి నువ్వు ట్రస్టీ. నువ్వు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేసినావు కాబట్టి 409 పెట్టినట్టున్నారు వాళ్ళు.
నేను ఇప్పుడు కూడా నేను ఆరోపిస్తాను, అంటిల్ అన్లెస్ ఇట్ ఇస్ ప్రూవ్డ్ గిల్టీ Hmm. యూ హ్యావ్ టు ఫేస్ ఇన్వెస్టిగేషన్ అంటున్నా నేను. నా బాధల్లో ప్రజాధనం పోయిందండి, అదైతే వాస్తవం, అందరికి తెలిసిపోయింది. అవును నేను లాయరే కావచ్చు కానీ నేను సిటిజన్ ఆఫ్ ఇండియా కదా. అవును సో కాబట్టి నేను ఏమంటే, ఇప్పుడు నన్ను క్లయింట్స్ సామాన్య పౌరుడు ఒకటి వచ్చి అడుగుతారు, ఏమడుగుతారు, సార్ పోలీస్ స్టేషన్ నన్ను పట్టుకపోతున్నారు, ఏసీపీ వాళ్ళు పట్టుకపోతున్నారు, నాకు లాయర్ రావాలి ఎంబడి అంటాడు. మేము ఏడబోదుము, అవును ఆ చట్టంలోనే లీగల్ ఎయిడ్ పెట్టండి. ప్రతి పోలీస్ స్టేషన్, ప్రతి ఏసీపీ దగ్గర, ప్రతి అక్యూజ్డ్ కి కూడా, అవును సామాన్యుడికి కూడా విక్టిమ్ కు ఉండాలా, లాయర్ వీళ్ళకు ఉండాలా. తప్పు నేను చేసినాడు. ఏమంటున్నా అంటే, సరే అక్యూజ్డ్ కు ఉంటారు లాయర్లు, నేను అంటలేను, అవును గవర్నమెంట్ విక్టిమ్ సైడే ఉండాలి కదా. అవును victim side ప్రభుత్వం అంటున్నా ఖచ్చితంగా- నేను. ఖచ్చితంగా ఉండాలి. సరే నేరం ఆరోపింపబడ్డది, దీంట్లో తప్పులు తెలిసేదాకా లాయర్ డిఫెండ్ చేస్తాడు, చట్టాలకు అనుగుణంగా ఉండాలని కోరుకుంటాడు లాయర్ కూడా. Right. చట్టాలకు అతీతంగా ఏమి ఉండదు. సరే నేనేమంటున్నా, ఇవన్నీ కాదు, ప్రజల యొక్క ధనం హెచ్ఎండిఏకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయిందా లేదా, ఫెమా ఉల్లంఘనలో ఆర్బీఐ జరిగిందా లేదా, Hmm. లేదు ఈడీ మనీ లాండరింగ్ కోసం వస్తుంది, ఎందుకు వస్తుంది, తర్వాత ఆర్బీఐ రూల్స్ కు వ్యతిరేకంగా ఇచ్చినవా లేదా, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ శాంక్షన్ లేకుండా ఇచ్చినవా లేదా, కేబినెట్ తీర్మానం లేకుండా ఇచ్చినవా లేదా, హెచ్ఎండిఏలో మీరు చైర్మన్ వైస్ చైర్మన్ మీటింగ్ చేసి మినిట్స్ రాసిరా, లేదు తర్వాత రాటిఫికేషన్ చేద్దాం అనుకున్నా, నేను ముందు ఇచ్చేసిన, ఆ పవర్ ఉంది ఇచ్చిన అంటావు అనుకో. ఎన్నికల కమిషన్ ఉన్నప్పుడు ఎన్నికలు అవుతున్నప్పుడు నువ్వు ఈ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ కొట్టేసి తర్వాత నువ్వే వస్తావన్న గ్యారంటీ నీకు ఎందుకు? అంత అహంకారం, అంత మదం. రైట్ ప్రజా కోరిక వదిలేయాలి కదా. నేను వస్తానో రానో బై, అది ప్రజల సొమ్ము, నేను ట్రస్టీగా ఉన్నా, ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుంది. ప్రజల సొమ్ముకు ₹1 అయినా గాయని పైసలు అంటుండు, గీని పైసలు అంటుండు. అవును అరే నీకు ఇవాళ కనిపించచ్చు 55 కోట్లు, నీకు ఒక ఇదిలాగా కనిపిస్తుంది, చిన్నగా చిల్లర కనపడుతుంది. 55 రూపాయలలాగా కనిపిస్తుంది, అవును. ఎందుకంటే కోట్లకు పడగలెత్తిరు కాబట్టి. అవును కానీ ఇది ప్రజలకు గొప్ప అమౌంట్ కదా. అవును సో నేనేమంటున్నా అంటే, ఈ రోజు తప్పకుండా ఈ స్టాట్యుటరీ అథారిటీస్ కి, మనం రాజ్యాంగంలో క్రియేట్ చేసుకున్నటువంటి సంస్థలకి Hmm. ఎన్ని అపోహలు ఉండొచ్చు కాక, నువ్వు వెళ్ళి కోఆపరేట్ చేస్తే సరిపోతుంది. రైట్